శక్తి ఉపాసకులైన త్వష్ట మహర్షికి ప్రణామం. ప్రణామం మహాముని. నేను బ్రహ్మదేవుని మానసపుత్రుడైన నారదుణ్ణి. తమని దర్శించుకుందామని ఇక్కడికి వచ్చాను. నేనేమో బ్రహ్మదేవుని మనుమణ్ణి. దేవర్షి నారదుని వెంట తమరి దర్శనలాభం పొందుదామని వచ్చాను. ఋషివర్య, యజ్ఞం ద్వారా తమరు ఉత్పన్నం చేసిన దివ్య అలౌకిక అద్భుతమైన పక్షాదులను చూసి ఎంతో ఆనందించాం. జిజ్ఞాస కలగడంతో ఇక్కడికి వచ్చాం. ఎంతో అందంగా, అత్యద్భుతంగా, విచిత్రంగా ఉన్న ఈ పశుపక్ష్యాదులు, ఇలాంటి వాటిని ఇంతకు ముందు మేమెన్నడూ చూడలేదు మహాముని. కానీ ఋషివర్య, యజ్ఞం ద్వారా ఇవన్నీ ఉత్పన్నం చేయడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఉద్దేశమా? నేను స్వర్గాధిపతి దేవేంద్రునికి ఒక సంగతి తెలియజేయాలనుకున్నాను. కొన్ని వస్తువులు అతడు తన కల్పవృక్షం నుంచి పొందలేడేమో గాని వాటిని నేను యజ్ఞకుండం నుంచి ఉత్పన్నం చేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాణ్ణి. నేను ఆ దేవేంద్రుడికి గర్వభంగం చేయదలుచుకున్నాను. అతడొక్కటే శక్తి పటిమలు కలిగిన వాడేమీ కాదు. అందుచేత నేను ఈ పశుపక్షాదులను స్వర్గానికి పంపివేశాను. క్షమించాలి ఋషివర్య, గర్వంతో గర్వభంగం కావించలేరు సుమా. అది నిజమై ఒకవేళ ఆ దేవేంద్రునికి గర్వభంగం అయిందనుకున్నా దానివల్ల మీకేం లాభం కలుగుతుంది? ఇంద్రుడు ఇంకా మా శక్తి పటిమ సామర్థ్యము శ్రేష్టమైనవని అంగీకరిస్తాడు. అయితే ఏమవుతుంది? తామే శ్రేష్ఠులమని అంటూ అందుకు ఇతరుల అంగీకారాన్ని కూడా పొంద ప్రయత్నించి ఇంతకు పూర్వము మహాపురుషులనబడే కొందరు పాపాలు చేసి విఫలులైన మాట నిజం తెలుసా? మాటలు మీరుతున్నావు నారదా. నారాయణ నారాయణ, నేను మాట్లాడతాను. మాట్లాడడం వల్లనే దాగి ఉన్న నిజాలు రహస్యాలు అన్నీ బయటపడతాయి. నారదా, పర్వత, నా ప్రియ శిష్యులారా, శీఘ్రమే స్వర్గానికి రండి. నేను మిమ్మల్ని వెంటనే కలుసుకోవాలి. బహుశా ఇంద్రుడు, దేవతలు, ఆ గురు బృహస్పతి నా అద్భుతాల వల్ల ప్రభావితులయ్యారేమో. ఋషివర్య, మాకిక సెలవివ్వండి. జయ జయ బ్రహ్మదేవ. నారాయణ. నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. 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 జయ 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 గురుదేవ. గురుదేవా. దేవర్షి నారద, తమరితో వచ్చిన వీరెవరు? ఇతడు పర్వతముని. అలాగా? ఈయనని ఇంతకు ముందెన్నడూ మీతో రావటం చూడనేలేదు. దేవేంద్ర, వీరిద్దరూ నాకెప్పటి నుంచో శిష్యులే. నారదుడు కనపడుతూనే ఉంటాడు. కానీ ఈ పర్వతుడు ఆశ్రమాన్ని వదిలిపెట్టిన పిమ్మట మమ్మల్ని కలుసుకోనలేదు. ఎక్కడ తిరుగుతూ ఉంటాడో ఏమో. క్షమించాలి గురుదేవ, నేను తిరుగుతూ ఉండను, అందుకనే కలుసుకోలేకపోయాను. మరి నువ్వెక్కడుంటావు? నేను బ్రహ్మదేవుని ఆరాధించి సిద్ధులను పొందటానికై హిమాలయాల్లో ఒకచోట గుప్తంగా నివసిస్తున్నాను. నాకింతవరకు ఆ బ్రహ్మదేవుని దర్శనము కూడా కలగలేదు. ఆ బ్రహ్మలోకాన్ని చేరుకునే శక్తి కూడా ప్రాప్తించలేదు. జయ జయ బ్రహ్మదేవ. అయితే నారదుణ్ణి ఎలా కలుసుకున్నావు? బాల్యమిత్రుడైన నారదుణ్ణి అనుకోకుండా కలుసుకోవడం జరిగింది. ఇతన్ని కలుసుకున్నాక నా మనస్సులో అపూర్వమైన ఉత్సాహం చెలరేగింది. ఇక నేను నా తపస్సు ద్వారా బ్రహ్మ, విష్ణు, మహేశులను ప్రసన్నుల్ని చేసుకు తీరుతాను. జయ జయ బ్రహ్మదేవ. ఓ గురుదేవా, మమ్మల్ని ఏ ఉద్దేశంతో పిలిపించారు? అది నేను చెప్తాను. దేవర్షి, మీరు త్వష్టాశ్రమానికి వెళ్ళి అతడి అద్భుత శక్తుల్ని చూశారట. మాకు తెలిసింది. ఆయన తన శక్తితోనూ యజ్ఞం ద్వారాను తాను కోరిన వస్తువులను సృష్టించగలనట. అవన్నీ మా కల్పవృక్షం ద్వారా కూడా పొందలేమట. అది నిజమే. మేము అతడి అద్భుత సృష్టిని ప్రత్యక్షంగా చూశాం. తన అద్భుత శక్తులతో లోకాన్ని ఆశ్చర్యపరిచి
ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. జయ జయ బ్రహ్మదేవ. అత్యద్భుతమైన అద్భుతాలతో లోకం అచ్చెరువు చెంది తీరవలసిందే. కానీ గురుదేవా, ఈ అద్భుతాల ఉద్దేశం గనక నీవు ఉద్దేశం గురించి మదనపడకు. దేవేంద్రుడు కోరుతున్నదేమంటే ఆ అద్భుతాల త్వష్టమును స్వర్గానికి పిలిపించాలని. అప్పుడు అతడి అద్భుతమైన సిద్ధులన్నీ కూడా మనకు లాభిస్తాయి. అతడి సిద్ధులకి ఇంకా ఇంతకన్నా మంచి ప్రయోజనం ఏముంటుంది? ఆ త్వష్ట ఋషి కూడా మనలాగే తన దేహంతోటి స్వర్గానికి రాగలడా? త్వష్టమునికి సిద్ధులున్నాయి. అతడికిప్పుడు ఏదీ అసాధ్యం కాదు. ఈ పరిస్థితిలో ఇక నీవే అతన్ని స్వర్గానికి రమ్మని ప్రేరేపించు. నారాయణ నారాయణ. స్వర్గానికి రమ్మంటూ స్వయంగా దేవేంద్రుడే ఆహ్వానించాలి. అభ్యర్థనను మాత్రం మేము తప్పక చేయగలం. మరొకవేళ ఆయన మన ఆహ్వానాన్ని తిరస్కరించితే ఎలా? మన నారదుడు, దేవర్షి నారదుడు మనతో ఉంటే మనమింక చింతించవలసిన కారణం ఏముంది దేవేంద్ర? వీరు తన ప్రభావాన్ని, వాక్పటిమను, తన వ్యవహార దక్షతను ఉపయోగించి పని తప్పక సాధించగలరు. త్వష్టముని మీ ఆహ్వానాన్ని ఆమోదించగా తప్పించుకోలేడు. ఐంకారీ సృష్టి రూపాయే, ఐంకారీ సృష్టి రూపాయే, శ్రీంకారీ ప్రతిపాలకే, శ్రీకారీ ప్రతిపాలికే, క్లీంకారీ కాలరూపణ్యే, క్లీంకారీ కాలరూపణ్యే, బీజరూపే నమోస్తుతే, బీజరూపే నమోస్తుతే. జై మాతా జగదంబ, జై మాతా జగదంబ, జై మాతా జగదంబ, జై మాతా జగదంబ. శక్తి ఉపాసకులు త్వష్ట మహర్షికి జయం. త్వష్ట మహర్షి, తమరు ధన్యులు. తమరి అద్భుత శక్తులను ఎలా ప్రశంసించాలో నాకు అర్థమే కావటం లేదు. లోకంలో నభూతో నభవిష్యతి అన్న కీర్తి గడించారు. ఇదంతా ఆ మహాశక్తి భవాని కృపయే దేవేంద్ర. మరి ఇక చెప్పండి, మీరంతా ఇలా ఇక్కడికి వేంచేశారే? ఋషివర్య, మేము తమని స్వర్గానికి ఆహ్వానించవచ్చాం. ఆహ్వానమా? స్వర్గానికి రావాలా? రాను దేవేంద్ర, రాను. స్వర్గానికి రమ్మనే మీ ఆహ్వానం నేను స్వీకరించను సుమా. స్వర్గానికి తీసుకెళ్లి మీరు నన్ను దేవతల సరసను కూర్చోబెడితే నేను మీ ఆజ్ఞలకు లోబడి ఉండాలనా? ఇంద్రసభ శోభకు నన్ను మీరొక అలంకారం చేద్దామనుకుంటున్నారా? వద్దు, నేను అలాంటి అలంకారం కాదలుచుకోలేదు. త్వష్ట మహర్షి, ఋషివర్య, తమకు అర్థం కాలేదేమో. దేవేంద్రుడు తమ యొక్క అద్భుత శక్తిని గౌరవిద్దామని తమరికి స్వర్గంలో సన్మానం తలపెట్టారు. స్వర్గంలో తమరి స్థానము, హోదా దేవతల కన్నా మిన్న. ఋషివర్య, తమరికి స్వర్గంలో గురువు హోదాలో గౌరవం కలుగుతుంది. అసంభవం, అది అసాధ్యం. ఆ స్వర్గంలో దేవగురువు బృహస్పతి గురుస్థానంలో గౌరవం పొందితే నాకు గురుస్థానం ఎలా ప్రాప్తించగలదు? దేవేంద్ర, మీరు ఈయనను స్వర్గానికి తీసుకెళ్లదలుచుకుంటే ఈయనకు గురువుగా సర్వోచ్చ స్థానం ఇవ్వవలసిందే. ఋషివర్య, తమరి స్థానం దేవగురు బృహస్పతికి సమానంగా ఉంటుంది. ఇక మీరు వస్తారుగా? వస్తాను. కానీ మీరంతా స్వర్గంలో శక్తి ఉపాసన అనే కొత్త సాంప్రదాయం ప్రారంభం చేయాలి. అంటే మీరు, దేవగురు బృహస్పతి, శచీదేవి, ఇతర దేవతలంతా కూడా శక్తిమాతకు నియమితంగా పూజార్చన చేయాల్సి ఉంటుంది. ఋషివర్య, మేము మీ కోరికలన్నిటినీ ఆదరిస్తాము. ఇక మీరు వెంటనే స్వర్గానికి విచ్చేసి దానిని మీ పాదధూళిచే పావనం చేయండి. దేవేంద్ర, మన్నన, సన్మానం, గౌరవ ప్రతిష్టలనే బంధాలతో మీరు నన్ను బంధించేశారు. ఇక మేము మీ కోరికను మన్నించకుండా ఉండలేము.
ఇంద్రుడి చేత గౌరవం పొందాలనే తాపత్రయంతోనేగా త్వష్ట నీవు అద్భుతాలు సృష్టిస్తున్నది. ఇక స్వర్గం వెళ్ళి విధి విలాసం తిలకించు. మీ ఇరువురి సహకారం వల్ల త్వష్ట మహర్షి దయతో మనతో స్వర్గం వస్తున్నారు. మీ ఇరువురికి మేము ధన్యవాదాలు చెప్పాలి. రండి ఋషివర్య, స్వర్గానికి ప్రయాణం కండి. పదండి దేవేంద్ర. మిత్రమా నారద, ఇంకా మనమిద్దరము కలిసికట్టుగా పృథ్వీ విహారం చేద్దాం. విహారమా? నారాయణ నారాయణ. మిత్రమా, ఎక్కడికి వెళదామని? ముందుగా నీవు నా ఆశ్రమానికి విచ్చేసి నా అతిథిగా ఉండు. అక్కడికి వెళ్ళాక మనం ఆలోచిద్దాం ఎక్కడికి వెళ్ళాలా అని. మిత్రమా, నాతో చిక్కల్లా నేనే స్థానంలోనూ ఎక్కువ కాలం పాటు అతిథినై ఉండలేను సుమా. భూలోక సంచారం చేద్దామంటే పద, ఆకాశ మార్గాన వెడదాం. అదే మంచి పని, పద. నారాయణ నారాయణ. స్వర్గాధిపతి దేవతల రాజు ఇంద్రునికి, శక్తి ఉపాసకుడు త్వష్ట మహర్షికి, శక్తి ఉపాసకుడు త్వష్ట మహర్షికి. దేవి సచి, త్వష్టముని జ్ఞానధనులే కాదు, ఎన్నో అద్భుత సిద్ధులు కూడా పొందినవారు. స్వర్గంలో నివసిస్తున్న మన అదృష్టమే ననాలి. నేడు మహనీయుడైన ఋషివర్యుని దర్శనమైంది. అంతేకాదు సుమా, నేను త్వష్ట మహర్షికి దేవగురువు బృహస్పతితో సమానంగా గౌరవం ఇస్తానని మాట ఇచ్చాను. వీరే మా అందరికీ దేవగురువు బృహస్పతి. వీరి ఆశీర్వాదం సదా మేము పొందుతాము ఋషివర్య. కేవలం ఆశీర్వాదమే పొందుతారా? ఇతడు నా మాదిరిగా సిద్ధులను వశపరుచుకుని ఉండి ఉంటే ఉత్త ఆశీర్వాదాలే కాకుండా సిద్ధులు కూడా పొంది ఉండేవారు. అప్పుడు నన్ను స్వర్గానికి పిలిచే అవసరమే ఉండేది కాదు. దేవేంద్రుడు మీపై ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాడులేండి మహర్షి త్వష్ట. మీ సిద్ధుల వల్ల అవి నెరవేరగలవా అని నాకు అనుమానమే. నమస్కారం. దేవేంద్ర, మీరిచ్చిన మాట ప్రకారం మీరు వెంటనే శక్తి మందిరాన్ని నిర్మించండి. శక్తి పూజార్చనను ఆరంభించండి. శక్తి పూజ లేకుండా నేనొక్క దినం కూడా స్వర్గంలో ఉండలేను. నేను ఆడిన మాట తప్పను ఋషివర్య. మీకిచ్చిన మాట ప్రకారమే వెంటనే శక్తి మందిరం నిర్మాణానికి ఏర్పాట్లను చేస్తాను. దేవశిల్పి విశ్వకర్మను పిలిపించండి. దేవశిల్పి విశ్వకర్మ వస్తున్నాడు ఋషివర్య. మీరు చూస్తూ ఉండగానే శక్తి మందిరాన్ని అతడు నిర్మిస్తాడు. ఏమి ఆజ్ఞ దేవేంద్ర? దేవశిల్పి విశ్వకర్మ, మీరు వెంటనే స్వర్గంలో శక్తి మందిరాన్ని నిర్మించండి. స్వర్గంలో శక్తి మందిరమా? అవును దేవశిల్పి. ఇక స్వర్గంలో శక్తి పూజ చేసే సంప్రదాయం ఆరంభమవుతుంది. మీరు వెంటనే మీ పని కానివ్వండి. తమరి ఆజ్ఞానుసారం శక్తి మందిర నిర్మాణం త్వరలోనే ముగిస్తాను దేవేంద్ర. నారాయణ నారాయణ. రక్షించు ప్రభు, రక్షించు. చూస్తున్నావా పర్వత, సంజయ మహారాజు తన సైనికుల నుంచి వేరై ముందుకొచ్చేశాడు. ఇక ఆయన దస్యులను సమీపించబోతున్నాడు. ఈ దస్యులు ఎలాంటి వారంటే ఎంత పేరు ప్రతిష్టలు గల వారినైనా సరే వారిని దోచుకుని చంపగలరు కూడా. అంటే సంజయ్ మహారాజుకు ప్రాణ సంకటం ఏమైనా ఉందా? అవును, మనం ఆయనను వెంటనే హెచ్చరించాలి. నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. జాగ్రత్త, ఆ రౌతెవడో ఇటువైపే వస్తున్నట్టున్నాడు. కాళీపాద, పైకెక్కు. అతడు దగ్గరకు రాగానే ఒక్క వేడితో తల తగివేయి. అలాగే నాయక. జాగ్రత్త మహారాజా, ఆగండి, ముందుకు వెళ్ళకండి. అక్కడ ఎంతో క్రూరులు భయంకరులు అయిన దస్యులు ఉన్నారు.
యుద్ధం చేసేందుకు వ్యవధిని ఏమాత్రం ఇవ్వరు. వెంటనే దాడి చేసి సంహరిస్తారు. దయచేసి ముందుకు వెళ్ళకండి. మా రాజ్యంలో ప్రజలను దోచుకుని చంపేసే దస్యులున్నారంటే అది మాకు సిగ్గును ఖేదాన్ని కలిగిస్తోంది. అది మా పేరు ప్రతిష్టలకు రాజ్యపాలనకు కళంకమే. అలాంటప్పుడు మమ్మల్ని ముందుకు వెళ్ళవద్దంటున్నావా? వారు దస్యులే కదా. నేను ముందుకు వెళ్ళకపోతే వారి సంఖ్య మరింత పెరిగిపోదంటావా? అలా దస్యుల సంఖ్య పెరిగిపోతే మా ప్రజలకు ప్రాణ సంకటం కాదంటావా? నేను రాజునై ఉండగా ఈ దస్యుల సంఖ్య పెరిగిపోయినట్లయితే నేను ప్రజల పట్ల విశ్వాసఘాతకుండని అనిపించుకోనంటావా? మునివర్య, ఆ దస్యులెవరైనా నన్ను వారిని ఎదిరించకుండా మీరు ఆపివేయడం తగిన పని కానే కాదు. నాకు, నా ప్రజలకు అది హానికరం కూడా. లేదు, నీ మాటల్ని వినిపించుకోను. కర్తవ్య బాధ్యతను విస్మరించని మీ మాటలు వింటే నాకు ఆనందాశ్చర్యాలు కలుగుతున్నాయి. తమ ప్రజలను గురించి ఇంతగా ఆలోచించే మీ వంటి మహారాజులు అరుదుగా కనిపిస్తారు. మీ ప్రజా శ్రేయస్సుకై మీ ప్రాణాలనే లెక్క చేయకుండా అరాజకత్వాన్ని రూపుమాపదల్చిన మీ కార్యదీక్ష అభినందనీయమే. కానీ రాజా, మీరు ఒక్కరు, వారేమో సంఖ్యలో ఎక్కువ ఉన్నారు. ఈ శక్తి పరీక్ష ఏమాత్రం సరితూగదు సుమా. మునివేషధారి మహాశయ, నేనొక రాజును. నన్నిలా భయభీతుణ్ణి చేసి నన్ను, నా కర్తవ్యాన్ని, బాధ్యతను నెరవేర్చకుండా చేస్తారా? ప్రజలకు కలిగిన ఈ ప్రాణ సంకటాన్ని తొలగించనివ్వరా? హంతకులిలా విచ్చలవిడిగా మా రాజ్యానికి ఒక కళంకమై ఉండటం సహించమంటారా? రాజభవనంలోనే ఉండి భోగభాగ్యాలను అనుభవిస్తూ ప్రజలను మాత్రం ఇలాంటి దుస్తుల వాత పడవేయాలంటారా? లేదు మహాశయ, రేపు మా ప్రజలే కనుక నీతి న్యాయాలకు బద్ధులై నిలదీసి నన్ను ప్రశ్నించవస్తే, మాకు రాజువై నీవేం చేశావని అడిగితే ఏం సమాధానమివ్వను? ప్రజలను మభ్యపెట్టగలిగిన, మరణించిన తర్వాత ఆ భగవంతుడికేం చెప్పుకోను? నిష్ఠను, కర్తవ్యాన్ని విస్మరించినట్లయితే మృత్యువుకు పిమ్మట ఇటు చూసినా ఎటు చూసినా కూడా నరక ద్వారాలు మా కోసం సదా తెరిచే ఉంటాయి. తప్పక నేను ఆ దస్యులను దండించి తీరుతాను. రాజా, మీ ప్రజా వాత్సల్యము, కర్తవ్య నిర్వహణ అభినందనీయమే, నాకు సంతోషమే. కానీ రాజా, ప్రశ్న ఏమంటే, మీకున్న పరిమిత శక్తితో మీరనుకున్నదంతా సాధించగలరా? మీరు ఒంటరిగానే ఆ ప్రాణాంతకుల్ని దండించగలరా? సాధ్యం కాదు. వారు దండనకు పాత్రులే. ఒక మహారాజుగా తమరి కర్తవ్యమేమంటే మీరు వారిని సంహరించాలి. దానికై వారిని మించిన శక్తిని ఉపయోగించండి. మీరు గనక ఒంటరిగా వెడితే మీ ఉద్దేశము నెరవేరదు. మీ ప్రాణాలకు అపాయమే కలుగుతుంది. రాజా, మీ ప్రాణం విలువైనది. దానిపై ప్రజలదే అధికారం. ఆ ప్రజల హితం కోసమై మీ రక్షణ అనివార్యమే. రాజా, తమ రాజధానికి వెళ్ళి తగినంత సైన్యం వెంటబెట్టుకుని రండి. అప్పుడు మీకు రక్షణ ఉంటుంది, వారికి శిక్ష పడుతుంది. మునివర్య, తమరి సూచన యుక్తియుక్తంగా ఉంది. నేను అలాగే చేస్తాను. ప్రాణం కాపాడి తగిన సూచననిచ్చినందుకు కృతజ్ఞుణ్ణి. శుభప్రాప్తిరస్తు. నాయక, నాకు అనిపిస్తోంది గుర్రపు టెక్కల ధని వినడం వల్ల రౌతు వెనుదిరిగాడేమో. ఆయన మళ్ళీ ఇక్కడికి తిరిగి రాడు. రాజు వెళ్ళిపోయాడా? ఆయన వెళ్ళిపోయాడు. ఇక మనం కూడా వెంటనే వెళ్ళిపోవాల్సిందే. ఏ, నీకు కూడా భయమేనా దస్యులంటే? నారాయణ నారాయణ, దస్యులంటే భయం ఎవరికి ఉండదు. పద. సుందరం, అతి సుందరం. ఆహాహాహా, ఇలాంటి ముగ్ధ మోహనమైన ఈ శక్తి స్థలాన్ని చూసి మేను పులకితమవుతోంది. సింహవాహిని మాతా శక్తికి, అసుర మర్దిని మహాదేవి శక్తికి.
దేవేంద్ర, మనం మాత శక్తికి జై అంటుంటే మాతకు ఇంకా ఎంతో ప్రీతములమైపోతాం. అది ఎలా ఋషివర్య? దేవేంద్ర, జా అంటే అర్థం జగత్తు, అలాగే యాకు అర్థం యశస్సు. అంటే సంపూర్ణ జగతిలో మాత యశస్సు వ్యాపించాలి. అంటే మాతను కీర్తించేవారు కూడా జగన్మాతలాగే నిర్భయులు, శక్తిశాలురు, దయాళువులు, కృపాళువులు అవుతారు. ఆ మాత సుగుణాలు మన జీవితాలను ఆవేశిస్తే మనం ఆ మాతకింకా ప్రీతములం కామా? అప్పుడు ఆ మాత తన ప్రియమైన భక్తుల పట్ల మరింత దయాళువు, కృపాళువు అయిపోదా? అవశ్యం మునీశ్వర, అలాగే అవుతుంది. మాత సదా తన తనయుల హితాన్నే కోరుతుంది. అదే నిజం దేవేంద్ర. శక్తిమాత సంపూర్ణ జగతికే మూలమైన ఆదిదేవత. ఆమె శరణు కోరి ఆమె చరణాల వద్ద కనుక కూర్చుని ఆరాధిస్తే జీవితం సఫలమే కాదు, ధన్యమైపోతుంది. మాతను కోరినదల్లా లభిస్తుంది, కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మాత శక్తి ప్రేరణే యావత్ ప్రపంచానికి చైతన్యం. ఇలాంటి అనంత, ఆది, పరమ, మహా, దివ్య, సంపూర్ణ శక్తిని ఆవాహన చేద్దాం. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। शरणागत दीनार्त परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते। शक्ति स्वरूपिणी श्री कल्याणी ओ जगदम्बा तल्ली भवानी। जय जय मू दुर्गा माता, जय जय मू, जय जय मू दुर्गा माता, जय जय मू। शक्ति स्वरूपिणी श्री कल्याणी ओ जगदम्बा तल्ली भवानी। शक्ति स्वरूपिणी श्री कल्याणी ओ जगदम्बा तल्ली भवानी। जय जय मू दुर्गा माता, जय जय मू, जय जय मू दुर्गा माता, जय जय मू। నిధివే ఆది అనాదివి అచంచలవు అవినాశివి సిద్ధులనిచ్చే జగజ్జననివే దుఃఖముల తీర్చెడు దానవే యుగ యుగాలలో ఎల్లరికీ ఓ యుగ యుగాలలో ఎల్లరికీ నీ దర్శనమే అభిలాష। जय जय मू दुर्गा माता, जय जय मू, जय जय मू दुर्गा माता, जय जय मू।
జ్యోతి అజ్ఞాన తిమిరమును పారత్రోలు సరస్వతివే. లక్ష్మీ రూపము దాల్చితివే. లక్ష్మీ రూపము దాల్చితివే ధన వైభవములతోన. జయ జయము దుర్గా మాత జయ జయము. జయ జయము దుర్గా మాత జయ జయము. వినాశము చేసితివమ్మ త్రిభువనములు అలరారా. రౌద్ర రూపమున నర్తించితివే దుష్టులనే దునుమాడా. కరుణ చూపితివి మునిగణములపై. ఓ కరుణ చూపితివి మునిగణములపై శిష్టుల బాధలు తీరా. జయ జయము దుర్గా మాత జయ జయము. జయ జయము దుర్గా మాత జయ జయము. శక్తి స్వరూపిణి శ్రీ కళ్యాణి ఓ జగదంబా తల్లి భవాని. శక్తి స్వరూపిణి శ్రీ కళ్యాణి ఓ జగదంబా తల్లి భవాని. జయ జయము దుర్గా మాత జయ జయము. 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 ఓ జగదంబా తల్లి భవాని. ఇక స్వర్గలోకానికి శక్తి మాత యొక్క కృప తప్పక ప్రాప్తిస్తుంది. మీ ఇరువురు మాట ఇవ్వండి, నియమిత పరిధిలో శక్తిని ఆరాధిస్తామని. అలాగే ఋషివర్య. అవును ఋషివర్య, మేము శక్తిమాతను ఆరాధిస్తాము. దేవీ శచి, ఒక నిజాన్ని మదిలో పదిలపరుచుకోండి. శక్తి మాతను ఆరాధిస్తే మహాదేవుని కృపను సులువుగా పొందగలరు. ఎందుకంటే శివుడు శక్తి రెండూ పరస్పరం ప్రతిరూపాలే. శక్తి లేకుంటే శివుడు సంపూర్ణుడు కాడు, ఇంకా శివుడు లేని శక్తి లేదు. పతి పరమేశ్వరాయ నమో నమః. నన్నింత తదేకంగా చూస్తున్నారేం స్వామి? త్వష్ట మహర్షి స్వర్గంలో నీ శక్తి స్వరూపానికి పట్టం కట్టించాడు. ఏ దేవతలైతే కేవలం స్వార్థబుద్ధితో నిన్ను స్మరించారో వారే ఇప్పుడు స్వర్గలోకాన శక్తి స్థలాన్ని స్థాపించి నిన్ను ఆరాధిస్తున్నారు. ఎందుకు నీవు అలా చూస్తున్నావు? ఇదంతా నిజమని నీకు తెలిసినదే కదా. నీకీ సంగతి తెలీదా? స్వర్గలోకంలో నీ ఆరాధన ప్రారంభమైంది. నాకు ఏం తెలిసినా తమరి నోటి వెంట వినాలనిపిస్తోంది. ఐంకారి సృష్టి రూపాయే హ్రీంకారి ప్రతిపాలికే క్లీంకారి కామరూపిణ్యే బీజరూపే నమోస్తుతే. ఓ మహాశక్తి, ఓ పరమశక్తి, ఓ అనంత శక్తి, ఓ ఆదిశక్తి, ఓ పరాశక్తి, నీకు జయం కలగాలి, నీకు జయం కలగాలి, నీకు జయం కలగాలి. నాకెంతో సంతోషంగా ఉంది. మీరందరూ కూడా శక్తి ఆరాధన నా ఆదేశానుసారం నిష్ఠతో పాటిస్తున్నారు. తమరి ఆదేశాన్ని పాటించడం అనేది మా కర్తవ్యమే కదా ఋషివర్య. మరైతే ఋషివర్య, నాదొక చిన్న వినమ్ర ప్రార్థన వింటారా?
ఏమిటది దేవేంద్ర? ఋషివర్య, తమరు మా ఆహ్వానం అందుకుని స్వర్గానికి వచ్చారు. మాకు మరొక ఉపకారం చేయగలరా? తమ వద్ద ఎన్నో అద్భుతమైన సిద్ధులున్నాయి కదా. శక్తిమాత తమపై ప్రసన్నురాలు. ఓ సహాయం చేయండి. ఇక మా స్వర్గం మాకు శత్రువులైన రాక్షసుల బారు నుంచి శాశ్వతంగా సురక్షితం అవ్వాలి. ఓ దేవేంద్ర, సృష్టిలో ఆది నుంచి కూడా దేవ దానవుల మధ్య ఆజన్మ శత్రుత్వం ఉంది. అసురులు స్వర్గాధిపత్యం పొందే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, చేయబోతారు కూడా. లోకంలోని ఏ శక్తి అలా చేయకుండా వారిని ఆపలేదు. ఋషివర్య, తమరు చెప్పినదంతా కూడా నిజమేనని నేను అంగీకరిస్తున్నాను. అయినప్పటికీ కూడా తమ వద్ద ఉన్న అద్భుతమైన సిద్ధుల శక్తితో ఒక శక్తివంతమైన రక్షణ కవచం నిర్మించి స్వర్గాన్ని కాపాడవచ్చును కదా. ఓ దేవేంద్ర, మీరు నాకు చెబుతున్నదంతా కూడా నాకే విధంగా చెబితే బాగుంటుందని దేవగురు బృహస్పతి గాని చెప్పారా? ఇదంతా కూడా ఆయన ఆలోచించి చేసిన ఏర్పాట? లేదు ఋషివర్య, అలాంటిదేమీ లేదు. అయితే సరే, ఈ విషయం గురువులు బృహస్పతితో నేను చర్చించి మీతో మాట్లాడతాను.